నాకు బెండకాయ పులుసు ఎలా చేయాలో నేర్పించవా? నేర్పిస్తానమ్మా. ఇది బెండకాయ పులుసు చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. నోటికి ఎప్పుడైనా ఏదైనా తినాలి పుల్లగా అనిపించినప్పుడు ఇది చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పులుసు చూసారు ఎంత చిక్కగా ఉందో, చాలా చిక్కగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఇంట్లో దొరికే వాటితోటే మసాలాలు హడావుడేమీ లేకుండా తేలిగ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దామా? ఇప్పుడు బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఇలాగా సన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకుందాము. ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2 పడతాయి ఒక 7-8 బెండకాయలకి. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు కావాలి కాబట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇది జిగట అస్సలు లేకుండా చేసుకుంటేనే పిల్లలు కానీ ఎవరైనా ఇంట్రెస్ట్గా తింటారు. ఇది జిగట లేకుండా ఉండాలంటే ముందుగా బెండకాయల్ని ఇలా నూనెలో వేసి వేయించుకోవాలి. అప్పుడు మనకి జిగటంతా పూర్తిగా పోద్దనమాట. కొంచెం సాల్ట్ వేసుకుందామా? సాల్ట్ కొంచెం చిటికెడు వేసుకుంటే బెండకాయ ముక్కలు బాగా వేగుతాయి. ఇప్పుడు ఇందులో ఇందాక వేసాను చూసావా, అదేంటిది అనుకుంటున్నావు? మెంతిపిండి. మెంతిపిండి వేసుకుంటే సువాసన చాలా బాగుంటుంది. పులుసుకి మెంతులు తగిలితే టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. అప్పుడు బెండకాయలకి ఆ పసుపు పట్టి తర్వాత పులుసులో ఉడికినాక కూడా చాలా బాగుంటుంది. సో ఇలాగా వేగాలి. ఇప్పుడు జిగట పోయిద్ది. ఒక్క 2 నిమిషాలు మూత పెడదామా? మూత పెడితే తొందరగా మగ్గుతుంది అనమాట. మూత పెట్టేసి 2 నిమిషాలు చాలు. చూసావా ఎలా వేగినాయో? ఇలా వేగితే సరిపోద్ది. ఇప్పుడు అసలు జిగట అంటూ ఉండదన్నమాట పులుసుకి. ఈ వేగిన వాటిని ఇలా తీసేసుకుందాం. మళ్ళీ కొంచెం ఒక 2-3 స్పూన్లు నూనె వేసేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి కావాల్సినవి ఏమేమిటియో తెలుసుగా? ఆవాలు, మినప్పప్పు, ధనియాలు, మెంతులు ధనియాలు కంపల్సరీ వేసుకోవాలి. కూరకి సువాసన వస్తుంది. అదేంటో తెలుసా? ఎండుమిరపకాయలు. ఒక ఎండుమిరపకాయ తుంచి వేసుకొని, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి కదా కోసి పెట్టుకున్నాము, అది వేసేసుకుందాం. ఇప్పుడు అది వేగే లోపల ఈ చింతపండు ఉంది కదా, అది గుజ్జు కోసం పిసికి పక్కన పెట్టుకుందాం వాటర్ పోసి. ఇప్పుడు ఇది వేగింది కదా, ఎక్కువ వేగన అవసరంలా, సగం ఉల్లిపాయల్లో తేమపోతే చాలు. అందులో ఇంకా ఉప్పు, పసుపు, ఇందాక వేయించిన బెండకాయలు, కారం మనం ఎంత తినాలనుకుంటే అంత చూసుకొని వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలిసేదాకా కలబెట్టేసుకోవాలి. బాగా కలిసింది కదా, ఇప్పుడు ఏం పోయాలి చెప్పు? చింతపండు పులుసా? చింతదాకా కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు, అది పోసుకుందాం. ఇది ఎంత పోసుకోవాలి అంటే పైన మనకి ముక్కలు ఉల్లిపాయలు కనిపించేంత వరకు ఆ నీళ్లు పోసుకోవచ్చు అనమాట. నాకు ఇంకొంచెం పడతాయి, సో ఇంకొంచెం వాటర్ పోసి కలిపి పోస్తున్నాను. చూసావా, ఇప్పుడు సరిపోతాయి. పైకి మనకి ముక్కలు ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి కదా, అలా సరిపోయిద్ది అనమాట. ఇప్పుడు ఇది ఇలానే పలుచగా ఉంటే తినబుద్ధి కాదు, కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది. సో దానికి 1 స్పూను శనగపిండిలో కొంచెం వాటర్ పోసేసి బాగా కలిపేసేసి ఇది ఇందాక మసులుతున్నటువంటి ఆ పులుసులో పోసేద్దాం. ఇప్పుడు కొంచెం చిక్కబడిద్ది అనమాట. ఆ చిక్కదనంతో కూర చాలా టేస్ట్ ఉంటుంది. ఇంక ఇది ఒక 4-5 నిమిషాలు మరిగినాక ఇంక వేసుకొని వడ్డించుకోవటమే. ఇంకా ఇందులో కావాలనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోవచ్చు, తీపి కోసం. చాలా టేస్ట్ ఉంటుంది బెల్లం వేసుకుంటే. ఇష్టం లేని వాళ్ళు అవసరం లేదు. అంతే, సింపుల్, అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో బెండకాయ పులుసు వడ్డించుకొని తినేద్దాం. ఓకేనా? చూడటానికి చాలా ఎమ్మీగా ఉంది మా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.